బాస్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో వర్షం పడితే మ్యాచ్ రద్దయితే ఏ టీం ఫైనల్కి చేరుతుంది. ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఇదే. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఫైనల్కి చేరే టీం ఏది అని. ఒకవేళ ఇదే జరిగితే ఐసీసీ దగ్గర 5 రూల్స్ ఉన్నాయి. ఈ 5 రూల్స్ ద్వారా కన్ఫర్మ్ చేస్తుంది ఎవరు ఫైనల్కి వెళ్ళాలో ఎవరు ఇంటికి వెళ్ళాలో అని. మరి ఆ 5 రూల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. యాక్చువల్గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ 5th మార్చిన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ముంబై గురించి మీ అందరికీ తెలిసిందే. చుట్టూ సముద్రం, ఎప్పుడు వర్షం పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. పైగా ఏ రోజైతే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఉందో 5th మార్చిన ముంబైలో వర్షం పడే సూచనలు ఉన్నాయి అన్నది వెదర్ రిపోర్ట్. మరి ఈ రిపోర్టే నిజమై వర్షం పడి మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే ఏ నియమం ప్రకారం ఫైనలిస్ట్ని సెలెక్ట్ చేస్తారో చూసేద్దాం. ఐసీసీ రూల్ ప్రకారం ఒకవేళ సెమీఫైనల్ మ్యాచ్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం జరగలేక వర్షం పడి రద్దయితే నో ప్రాబ్లం, నో వరీస్. ఎందుకంటే ఐసీసీ రిజర్వ్ డే పెట్టేసింది. ఆన్ బాస్, ఐసీసీ రూల్స్ ప్రకారం నాకౌట్ మ్యాచెస్కి ఆల్మోస్ట్ ప్రతిసారి రిజర్వ్ డే పెడుతుంది. ఆ రూల్ ప్రకారం ఈసారి కూడా జరిగే 2 సెమీఫైనల్ మ్యాచెస్కి రిజర్వ్ డే ఉంది. 4th మార్చిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే యాజ్ పర్ ఐసీసీ రూల్ ప్రకారం 5th మార్చిన జరుగుతుంది. అలాగే 5th మార్చిన జరగాల్సిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ వర్షార్పణమైతే 6th మార్చిన మ్యాచ్ జరుగుతుంది. సో ఎలాంటి ఇబ్బంది లేదు, నో వరీస్. మరైతే ఒకవేళ ఆ 2 రోజులు వర్షం పడితే అంటారా? అంటే 2 రోజులు వర్షం పడితే అప్పుడు ఎలా అంటారా? ఎలా ఫైనలిస్ట్ని సెలెక్ట్ చేస్తారు అంటారా? అది తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ రూల్ గురించి వినండి బాస్. యాజ్ పర్ షెడ్యూల్ 5th మార్చిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగేటప్పుడు, అంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఒక 5 ఓవర్స్ 10 ఓవర్స్ లేదంటే 1 ఓవర్ అయ్యాక వర్షం పడి ఆ తర్వాత మ్యాచ్ ఆడే స్కోప్ ఆ రోజు లేకపోతే మ్యాచ్ ఎక్కడ ఆగిందో రిజర్వ్ డే రోజు అక్కడి నుండే మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5th మార్చిన ఒక 5 ఓవర్స్ వేశాక వర్షం పడి ఆ తర్వాత ఆ రోజు ఆడే పరిస్థితే లేకపోతే 6th మార్చిన 6th ఓవర్ నుండి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఒకే ఓవర్ తర్వాత వర్షం పడ్డ రిజర్వ్ డే రోజు 2వ ఓవర్ నుండే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయితే బాస్ ఇక్కడ కూడా ఇంకో రూల్ ఉంది. గ్రూప్ దశలో ఉన్న రూల్ సెమీఫైనల్కి వర్తించదు. మరి ఏంటా రూల్? ఆ రూల్ ఏంటంటే గ్రూప్ దశలో మినిమం 5 ఓవర్స్ మ్యాచ్ ఆడించి విన్నర్ని డిక్లేర్ చేసే రూల్ ఉంది. ఈ రూల్ సెమీఫైనల్కి వర్తించదు. మరి ఇక్కడ ఏ రూల్ ఉందంటే సెమీఫైనల్ ద్వారా ఫైనలిస్ట్ని సెలెక్ట్ చేయాలంటే 5 ఓవర్స్ కాదు, మినిమం 10 ఓవర్స్ మ్యాచ్ ఖచ్చితంగా జరగాలి. అలా జరిగితేనే విన్నర్ని డిసైడ్ చేసి ఫైనల్కి క్వాలిఫై చేస్తారు. సో గ్రూప్ స్టేజ్ రూల్స్ వేరు, సెమీఫైనల్ రూల్స్ వేరు. గ్రూప్ స్టేజ్లో రిజర్వ్ డే లేదు, సెమీఫైనల్కి రిజర్వ్ డే ఉంది. గ్రూప్ స్టేజ్లో 5 ఓవర్స్ మ్యాచ్ నిర్వహించే స్కోప్ ఉంది. బట్ సెమీఫైనల్లో మినిమం 10 ఓవర్స్ మ్యాచ్ జరగాల్సిందే ఫలితం తేలడానికి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాస్, వర్షం పడినప్పుడు జనరల్గా ఎక్స్ట్రా టైం ఇస్తారు కదా. ఆ ఎక్స్ట్రా టైం లోపు మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అయితే ఓవర్స్లో ఎలాంటి కుదింపు ఉండదు. ఒకవేళ ఆ ఎక్స్ట్రా టైం లోపు కూడా మ్యాచ్ స్టార్ట్ అవ్వకపోతేనే ఓవర్స్ కుదిస్తారు. అలాగే ఈ సెమీఫైనల్ మ్యాచ్లో కూడా ఎక్స్ట్రా టైం ఇచ్చారు. 2 రోజులకి కలిపి 250 నిమిషాలు. అంటే షెడ్యూల్ డే ప్లస్ రిజర్వ్ డే కలిపి 250 నిమిషాల ఎక్స్ట్రా టైం ఇచ్చారు. అంటే 4 గంటల 10 నిమిషాలు. ఈ టైం ప్రకారం మ్యాచ్ జరిగితే ఓవర్స్లో ఎలాంటి కోత ఉండదు. ఇది దాటితేనే కోత మొదలవుతుంది. అదే ఓవర్స్లలో కోత. సరే, ఇదంతా బాగానే ఉన్నా వర్షం ఎడతెరిపి లేకుండా కురిసి షెడ్యూల్ ప్రకారము మ్యాచ్ జరగక రిజర్వ్ డే రోజు మ్యాచ్ జరగకపోతే అప్పుడెలా ఫైనలిస్ట్ని సెలెక్ట్ చేస్తారు అంటారా? అప్పుడు ఐసీసీ చివరి రూల్, ఫైనల్ రూల్ అప్లై చేసి ఫైనలిస్ట్ని సెలెక్ట్ చేసేస్తారు. మరి ఏంటా ఫైనల్ రూల్ అంటే సూపర్ 8లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటాయో, ఒకవేళ 2 టీమ్స్ సేమ్ పాయింట్స్తో ఉంటే ఎవరికి ఎక్కువ రన్ రేట్ ఉంటుందో ఆ టీమే ఫైనల్కి క్వాలిఫై అయిపోతుంది. ఈ రూల్ ప్రకారం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ పూర్తిగా వర్షం వల్ల రద్దయితే ఏ టీం ఫైనల్కి చేరుతుంది బాస్? ఇంగ్లాండ్ టీం. ఎందుకంటే సూపర్ 8లో గ్రూప్ 2 నుండి ఇంగ్లాండ్ ఆడిన 3 మ్యాచ్ల్లో 3 విజయం సాధించింది. బట్ టీమిండియా మాత్రం 3 కేవలం 2 మ్యాచ్లే విజయం సాధించింది. సో 3 విన్స్ 2 విన్స్ బేసిస్తో ఇంగ్లాండ్ ఫైనల్కి, టీమిండియా ఇంటికి పయనం అవుతుంది.
కాబట్టి ఇప్పుడు ప్రతి భారతీయుడు కోరుకోవాల్సింది ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో సెమీఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దవ్వకూడదు అని. యాక్చువల్గా ఇంగ్లాండ్ ఫైనల్ చేరడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఇదే. ఎందుకంటే ఒకవేళ మ్యాచ్ జరిగితే మాత్రం ఇంగ్లాండ్ టీమిండియా చేతిలో చిత్తైపోవడం గ్యారంటీ, టీమిండియా ఫైనల్ చేరడం గ్యారంటీ, వరుసగా రెండోసారి ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించడము గ్యారంటీ. ఏమంటారు బాస్? అవునా కాదా? ఎస్ ఆర్ నో? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.